యష్మిది అసలు ఒక మాట గురించి చూసుకుంటే యష్మికి ఫేవరేషన్ చేయడం బాగా వచ్చు. తన ఏ టీంలో ఉంటే ఆ టీంకి ఫేవర్ చేయడం, లేదంటే సో ఫస్ట్ నుంచి చూసుకుంటే మణికంఠకి సీతకి జరిగిన విషయంలో కావాలని తనకి ఇష్టమైన వాళ్ళకి పాయింట్ ఇచ్చి అక్కడ తన ప్రతి గేమ్లో కూడా తనకేంటంటే ఇప్పుడు తన టీంకి ఫేవర్ చేయాలి, తన వాళ్ళకి ఫేవర్ చేయాలి, తన వాళ్ళతోనే బాగా మాట్లాడాలి అనేది తన ఫీలింగ్ అన్నమాట. ఇక్కడ తనకేం స్పెల్లింగ్ తప్పు అయితే చెప్పలేదు, స్పెల్లింగ్ తప్పు అయినా చెప్పలేదు, తను కరెక్ట్ చేయాలి, సో నువ్వు చెప్పుంటే బాగుండు అని చెప్పేసి ఫేవర్గా ఆడాలి, పాయింట్ వాళ్ళకి ఇచ్చావు, సరిగ్గా చక్కగానే పెట్టాడు కదా, పాయింట్ వాళ్ళకి ఇచ్చావు అని చెప్పేసి తను ముసల కన్నీళ్ళు కావాలని ముసల కన్నీళ్ళు కారుస్తుంది, ఏడవాలని ఏడ్ చేసి అలాంటి చేస్తుంది యష్మి. సో ఇక్కడ నాకైతే బాగా అనిపించింది అన్నమాట. అసలు ఓడిపోయిన నిఖిల్ అంటే పృథ్వీ బాగానే అనిపించాడు, వెళ్ళి తన సిగరెట్ తను కాల్చుకున్నాడు, వచ్చాడు, చాలా రిలాక్స్ పోనీ నెక్స్ట్ ఉంది కదా అన్న ఫీలింగ్లో తను ఉండి చాలా బాగా అనిపించాడు. సో ఇంకా మిగతా అవుట్స్మెన్స్ తన ఫ్రెండ్స్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఓకే పోనీ అన్నట్టుగా పోతే పోయింది అన్నట్టుగా ఉన్నారు. బట్ కాకపోతే ఈ యష్మి మాత్రం అరే తను మన టీంలో ఉండి మనకెందుకు ఫేవర్ చేయట్లేదు, మనవాడు కదా మనకు చేయాలి, అంటే మన టీం అంటే మన ఫ్రెండ్ కదా మనకు చేయాలి కదా అన్నట్టుగా మాట్లాడుతుంది. సో తను ఎక్కడ చూసుకున్నా ఇదే గేమ్ ఆడుతుంది యష్మి, ఫేవరిజంగానే ఆడుతుంది, తనకి టీంకి ఎక్కడ ఉన్నా సేవ్ చేయాలని ఆడుతుంది. ఈ కావాలని ఏడ్చి ఏదో చేయాలన్నట్టుగా చూపిస్తుంది. అసలు ఓడిపోయినాడు బాగానే ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ బాగానే ఉన్నాడు. ఇక్కడ యష్మి మీద ఏదో యష్మి వెళ్ళిపోయి ఏడ్ చేసేసి ప్రేరణ మీద ఏదో అనేద్దాం అన్నట్టుగా మాటలైతే విసురుతుంది. అక్కడ అసలు పృథ్వీ కన్ఫ్యూజ్ అవడానికి కారణం వీళ్ళు అరిచిన అరుపు, వెళ్ళి బెల్లుగొట్టు పెట్టేసి బెల్లుగొట్టు స్పేస్ ఉండకూడదు అని చెప్పేసి యష్మి అన్న మాట కూడా ఉండదు. అరే స్పేస్ ఇవ్వకు, స్పేస్ పెట్టకూడదు అని చెప్పేసి తనే అంటాం. సో ఇలా తను చెప్పి కొన్ని మాటలు తనే చెప్పింది అక్కడ నుంచి. సో ఇలా తనే చెప్పి తన వల్లే అసలు గేమ్ చెడిపోవడానికి కారణం కూడా నాకు అనిపించింది ఫీలింగ్, ఒకనొక టైంలో ఫీలింగ్ కూడా. సో ఎక్కడ ప్రేరణ అయితే చక్కగా ఇద్దరికీ ఒకే విధంగా వెళ్ళింది, ఎవరి మాట వినలేదు, నేను చీఫ్ నా మాట అని చెప్పేసి మీరు అరవకండి అని చెప్పేసి తను అరవకుండా ఉంచడం కానీ. సో ఇక్కడ తను అలా అన్నందుకు, తను అరవనీయకుండా ఎవరిని అరవనీయకుండా తన గేమ్ తను ఆడుకోనివ్వండి అన్నందుకు, తన ఫేవరెట్ చూపించినందుకు యష్మి ఫీల్ అయిపోయి తను అరుస్తుంది అన్నమాట. సో నాకైతే యష్మి మాత్రం చాలా అంటే చిరాకైన గేమ్ తనది. ఎప్పుడు చూసుకున్నా వాళ్ళ వైపే ఫేవర్గా ఆడాలి అనే విధంగా ఆడుతుంది. ఎందుకంటే ఏదో సాక్స్ టాస్క్లో కూడా ప్రేరణ నిన్ను ఎందుకు పంపించాం, నువ్వు మన వాళ్ళకి సేవ్ చేస్తామని కదా మన వాళ్ళకి, కానీ ప్రేరణ ఎక్కడా కూడా తను ఎప్పుడూ కూడా బయాజ్డ్ కానీ తన టీంకి ఫేవర్ చేద్దామని కానీ ఎప్పుడు ఉండదు. తను కన్ఫ్యూజ్ అవుతుంది కొన్నిసార్లు, బట్ కాకపోతే చాలా బాగా ఆడుతుంది. సో ఇది మాత్రం మనం గ్రహించాలి ఈ విషయం. బట్ కాకపోతే ఈ యష్మి వల్ల తను చెడిపోతుంది కానీ, బట్ కాకపోతే ప్రేరణ చాలా బాగా ఆడుతుంది నా ఫీలింగ్. సో యష్మి అలా ఎన్ని మాటలన్నా కూడా చెల్లదు, అందరికీ చూసేవాళ్ళకి బాగా తెలుసు తను ఎలాంటి గేమ్ ప్లే చేస్తుంది అనేది. ఓవర్గా వేడటం, ఓవర్గా మాట్లాడడం, ఈ కొంచెం ఓవర్ అనేది తన దగ్గర ఉంది. సో ఇది తగ్గించుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట. సో ప్రేరణ అయితే చాలా బాగా ఆడినట్టు, నాకైతే బాగా 100% ఆడినట్టే కాదు ఆడింది కూడా అని నా ఫీలింగే కాదు, తను ఆడింది, పక్కా ఆడింది, చాలా కరెక్ట్ డిసిషన్ తీసుకుంది అనేది నాకు అనిపించింది అనమాట. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి మీకు ఎలా అనిపించింది అనేది.